धीमहि सिद्धप्रदाय विद्महे शक्तिहस्ताय धीमहि अन्येन विद्महे ब्रह्मवत्तेन धीमहि ప్రదర్శన చేసి తదుపరి యాగశాలలో ప్రవేశించే ముందుగా పంచభూతాలు 5 ఈ పంచభూతాలు 5 అంటే నిప్పు నీరు గాలి భూమి ఆకాశం ఈ 5 పంచభూతాల ఏ విధమైన ఆచరణలు కలపకూడదని కొబ్బరికాయ కొట్టి పశ్చిమ ద్వారం నుంచి తూర్పు ప్రవేశించి గణపతి స్వామి వారు మూలరాజుగా ఇక్కడ 36 విగ్రహాలు ఉంటే 36 విగ్రహాలు పెట్టారు. ఆ విగ్రహాలు కాళ్ళు ముక్కులు చెవులు సభలు యంత్రంలో భగవానుడే మానవుని శరీరంలో రక్తపుచ్చులప్పుడు ఎలా క్షీణిస్తారో రక్తపుచ్చులు ఎలా ఉంటారో యంత్రమైనటువంటి యుద్ధము అన్ని ఉన్నట్టుగా వారన్ని స్వామి ప్రవేశించి పంచభూతములు మనకి ప్రతి మానవుడికి కావాలి. నిప్పు కావాలి, పండుగలు కావాలి, నీరు కావాలి, తాగాలన్నా స్నానం చేసినా అవి ఎక్కువైనా ప్రమాదమే తక్కువైనా ప్రమాదమే. అనేక రకాలు మీరు చూస్తూ ఉంటారు. జలవాతంలో వచ్చినప్పుడు కూడా జలం ప్రళయమైపోయినప్పుడు ఎన్ని కష్టాలు వస్తాయో ఉల్కామాతకములు అలాగే భూకంపం వచ్చినప్పుడు ఎన్ని ప్రమాదం. కానీ అవి ఉండవలసినట్టుగా ఉంటే అందరికీ సుఖము లాభము లేదు. అవి ఎక్కువైనా ప్రమాదమే తక్కువైనా ప్రమాదమే. కాబట్టి మనం ఈ 5 పంచభూతములు కూడా కొబ్బరిగా కొట్టి మనకు అనుగ్రహించండి అని కోరి రాత్రి ప్రవేశించారు. కుటుంబాన్ని బట్టి అన్ని విగ్రహాలు అనుకూలంగా ఇప్పుడు లేదు కూడా అన్ని విగ్రహాలు యంత్రాలు పెట్టాం. ఆలోచించగా ప్రతి వారికి కూడా 16 కర్మలు. ఆ 16 కర్మల్లో కూడా గణపతి పూజ ముందుగా చేయాలి. వివాహము, ఉపయోగము, గర్భాధారము, శ్రీమంతము, నామకరణము, అన్నప్రాసనము, విశేషము, ఇలాంటి భాగప్రవేశము, ఇలాంటి కర్మలు 16 కర్మలు. ఈ 16 కర్మల్లో కూడా ముందుగా ఆరాధించేవాడు అటువంటి గణపరాలయం చేశాం. పుష్టిస్తూ పుష్టిస్తూ ఉద్యోగస్తూ అవిగ్రహస్తూ ఆయుష్యవస్తు ఆలోచనస్తు పదవైశ్వర్యవస్తు. ఈ గ్రామాలందరికీ ఈ ఆడవారు విరాళించే భక్తులకు దాతలకు కార్యకర్తలకు యజమానులకు అందరికీ కూడా శాంతిస్తూ పుష్టిస్తూ 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 ఇవన్నీ వరుగాక గోత్రాలు ఉద్యమరుగాక అతడంటే ఎప్పుడూ తరగని ఐశ్వర్యం వరుగాక అని మంత్రాలు చెప్పి బ్రహ్మ విష్ణు కలిసి 2 కూడా పైకెత్తి కలగట్టుకుని వేసి ఈ యొక్క స్థలము ద్రవ్యము యంత్రము విగ్రహములు అన్ని కూడా శుద్ధి అవుతాయి సంరక్షణ చేశారు. ఎక్కడెక్కడికో ఎన్నో చెరువులు వారి మనం తెచ్చిన వస్తువులు వారి సొత్తులు వారి చెరువులు వారి వస్తువులు వారి పూజలు వారి ఈ ఆలయ నిర్మాణాలు కానీ అనేక చెరువులు కూడా జరిగాయి.
కృష్ణా జిల్లా పెడల మండలం గ్రామం పేరు చేరంద్ర. ఇక్కడ ఉమాపార్వతీ సమేత చన్నమల్లేశ్వర స్వామి వారి నూతన ఆలయ విగ్రహ యంత్ర శిఖర ధ్వజ ప్రతిష్టాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మాది కోనసీమ జిల్లా అమలాపురం శైవాగమంగా ఈ యొక్క గ్రామంలో ఆలయ నిర్మాణము, విగ్రహ నిర్మాణము ఇవన్నీ పూర్తి చేసుకుని ఈ రోజులుగా అనగా 7, 8, 9 3 రోజులు కూడా ఈ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో ముందు రాడు విగ్రహం అయింది. విగ్రహం దైవం అవ్వాలి. అటువంటి కార్యక్రమాలుగా గణపతి పూజ, పుణ్యాహవచనము, పంచగవ్యము, అష్టరాజాష్టము, అలాగే కుంభావాహనము, ఉదక శాంతి హోమాలు, మూర్తి హోమము, శాంతి హోమము, దిశాహోమము, క్షీరాభిషేకము, జలాభిషేకము, ధాన్యాభిషేకము, గ్రామోత్సవము, ప్రాణ ప్రతిష్ఠ, గోదృష్టి, కుంభదర్శనము, సర్వదర్శనము, పుష్పాదర్శనము, ఆ యొక్క యజమానులకు ఆశీర్వచనములు ఈ 3 రోజులు జరిగేటువంటి కార్యక్రమాలు. వీటి వల్ల ఈ ఆలయానికి విరాళాలు ఇచ్చినటువంటి భక్తులకు, దాతలకు, కార్యకర్తలకు, యజమానులకు ఎందరెందరో వారి శక్తిగా ఇంటికో పుష్పము, ఈశ్వరుడికో మాల అని యథాశక్తిగా ఎవరెవరైతే విరాళ రూపంలో, వస్తు రూపంలో సహకరించుకున్నారో వారందరికీ శివానుగ్రహం కలగాలని, అందులో ఆయురారోగ్యములు, సుఖములు, శాంతి, సంతోషము, ఆనందము కలుగ్గాని ఈ ఉమాసమేత పార్వతి చన్నమల్లేశ్వరుడు కృపకు పాత్రులవుగాని సర్వే జనా సుఖినో భవంతు అని కోరుతూ ఈ 3 రోజులు జరిగేటువంటి కార్యక్రమాల్లో మాకు ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు. అందులో మాకు నేను ఎన్నిసార్లు వచ్చినా మా దగ్గరగా ఉంటూ మేము చెప్పిన విషయాలు ఇది 3 రోజులు జరిగే కార్యక్రమం. అందరికీ శివకటాక్షం కలగాలి. అన్నదాన కార్యక్రమం అన్నదానం అంటే 3 రోజులు కూడా ఈ పేదల కూర్చున్న దంపతులకు, బ్రాహ్మణులకు సుమారు రోజు 150 మంది దాకా భోజనాలు జరుగుతూ ఉన్న యజమాని కార్యకర్త ఆయన ద్వారా ఆయన